హాయ్ అండి అందరికీ. ఇందులో ఏంటంటే ఇవన్నవండి ఒక మంచి ఉద్దేశంతో అండ్ మంచి వీడియోతో ముందుకు యూట్యూబ్లో చూసుకోండి. చాలా మందికి మన లైఫ్ ఎందుకింత మిజరబుల్ హాయ్ ఫ్రెండ్, హాయ్ ఫ్రెండ్, ఆందోళనగా హాయ్ ఫ్రెండ్. డిస్టర్బ్గా ఉంది అని ఆలోచించే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. నేను ఊరికే ఈరోజు నేను ఒక విద్యను నేర్చుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ నేను ఇది 2019లోనే నేర్చుకున్నాను. మా ఫ్రెండ్ రికమెండ్ చేసింది ఈ విద్యని. ఇది కొత్త విద్య ఏం కాదండి, ఇది 2000 సంవత్సరాల క్రితం మన భారతదేశం నుండి వెళ్ళిపోయిన విద్య. బుద్ధ మహానుభావుడు అందరికీ నేర్పించగా మర్చిపోయిన విద్య ఇది. కానీ బర్మా దేశంలో మన కోసం చాలామంది కొన్ని తరాలుగా మన కోసం భద్రపరిచిన విద్య అండి. దీన్ని గోయంకా గారు తిరిగి భారతదేశానికి తీసుకొచ్చారు. అయితే ఈ విద్య ఏంటంటే ఏ దేన్నో ఏ మంత్రాన్నో జపించడం కాదండి, శ్వాస మీద ధ్యాస నిలిపించడం. అందరికీ తెలుసు మెడిటేషన్ అంటారని, కానీ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ అండి. దీని పేరు విపసన. ఇది చాలామంది చేయొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు. మన ప్రశాంతతని మనం ఎక్కడి నుంచో సంపాదించుకోవాలనుకోవడం చాలా కష్టమైన పని. కానీ ఇప్పుడు మన ప్రశాంతతను మనం ఈజీగా సంపాదించుకోవచ్చండి ఈ విద్య ద్వారా. ప్రశాంతత అనేది ముఖ్యంగా ఉండి, శాంతంగా ఉండి, అలాగే మన లైఫ్లో సంతృప్తి కలగడమే చాలా ముఖ్యమైన విషయం కదండి. అలాగే ఈ విద్యలో మనం ఇవన్నీ నేర్చుకుంటాము. అట్లాగే ఇక్కడ చిన్నపిల్లలకి ఈ మధ్య కాలంలో ఏమైందంటే, నేను వెళ్ళడానికి నాగార్జున సాగర్ దమ్మ అంటారు దీన్ని, దమ్మ నాగార్జున సాగర్. సో ఇక్కడ ఈ మధ్యన టీనేజర్స్ పిల్లలకి ఒక కోర్స్ నడిచిందండి. టీనేజర్స్లో ఈ రోజులో వచ్చే సమస్యలు మనందరికీ తెలుసు. చిన్న వాటికి వాళ్ళు భయపడతారు, అలాగే పెద్ద డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. అలాంటివన్నీ కంట్రోల్ చేయడానికి, మన మనసు మీద మనకి కంట్రోల్ ఉండడం కోసం ఈ విద్యను నేర్చుకోవడం చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను అండి. మీ పిల్లలకి ఎవరికైనా, లేకపోతే మీకైనా ఎవరికైనా ఉపయోగపడాలంటే ఈ విద్యలో మనం నేర్చుకోవచ్చండి, ఈజీగా నేర్చుకోవచ్చు. దీనికోసం ప్రైస్ కానీ డబ్బులు కానీ ఏం కట్టక్కర్లేదండి. మనం ఇది ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ అయ్యి, ఈ బ్రాంచెస్ చాలా ఉన్నాయండి, హైదరాబాదే కాదు, ఆంధ్ర, తెలంగాణ, ఇంకా నార్త్ ఇండియన్ కంట్రీస్లో కూడా ఉన్నాయి. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే దమ్మ విపసన అని, అందులో మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రాక్టీస్ అంతా చూపిస్తారు. అయితే మనం ఒక 10 రోజులు ఫోన్కి, మీడియాకి, మన వాళ్ళకి అందరికీ దూరంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో టీనేజర్స్ పిల్లలకి కోర్స్ జరిగినప్పుడు మేమందరం, మా టీమా పెద్దవాళ్ళందరూ, సో మేమందరం వాళ్ళకి సేవకులుగా వెళ్ళాం. సేవకులు అంటే ఆ పిల్లలు ఎవరితోటి మాట్లాడకూడదు అండ్ ఒకరినొకరు టచ్ చేసుకోకుండా ఉండడం కోసం మేము వాళ్ళకి విద్యని సంపూర్ణంగా నేర్చుకోవడం కోసం మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటే అవన్నీ మేము చూడాలి. సో అలాంటి ఇది ఆ కాటేజెస్ అండి. ఆ కాటేజెస్లోనే మాకు అకామిడేషన్ చాలా బాగుంటాయి. అండ్ చెప్పడానికి రావట్లేదు కానీ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. అలాగే మనం ఎక్కువ ప్రకృతిలో కలిసిపోతాము, అలాగే చాలా న్యాచురల్కి దగ్గరలో ఉంటాము. సో మన పని మనం చేసుకుంటూ మౌనంగా ఉంటూ అన్ని రోజులు మౌనంగా ఉండాలి. అట్లాగే ఒకరి కళ్ళలో ఒకళ్ళకు చూసుకోకూడదు. అలాగే భార్యాభర్తలైనా సరే ఒక రూమ్ ఇవ్వరండి, సపరేట్గానే ఉంచేవారు. అమ్మాయిలకి వేరే రూమ్, అబ్బాయిలకి వేరే రూమ్. మనం పూర్తిగా వాళ్ళ దగ్గర సరెండర్ అయితే మన మైండ్ నమ్మి వస్తేనే ఏదైనా జరుగుతుందండి. నమ్మకం లేకపోతే మన ఇష్టం. చిన్న పిల్లలు ఎవరో ఏమో అన్నారు, ఇంకా అందులో ఒక అమ్మాయికి ఐఐటీలో లేదు మీరే బాగున్నారు, ఆఫర్ వచ్చింది. తపస్సు చేశారు కదా, కూడా ఫేస్లో గ్లో ఉంది. థర్డ్ కోర్స్ చిన్న పిల్లలు వాళ్ళందరూ కానీ ఎవరెవరో సినిమా పాటలు విన్నారంటే ఎవరెవరు ఇక్కడ ఎవరికైనా అవసరం ఉంటే చేయొచ్చు. అలాగే మేము సినిమా దీని పక్కనే నాగార్జున సాగర్ ఉంటుంది. సో ఆ పక్కన చూస్తుంది కదా, ఆ కొండల మధ్యలో వెళ్ళి సాయంత్రం టైమ్స్లో వెళ్ళి మేము అక్కడ 1 hour తపస్సు చేసాము. తపస్సు ఇన్ ద సెన్స్ మెడిటేషన్, ఏం చెప్పించుకోవాలి. అది పొరపాటుగా కూడా మీరు ఎవరు అనుకోవద్దు. ఇది ఒక దేవుడికి సంబంధించింది. ఏ మతమైనా, ఏ కులమైనా ఎవరైనా రావచ్చండి. మనకి తర్వాత ఏం చేయాలనేది చెప్తారు. ప్లీజ్ అందరూ ప్రాక్టీస్